హలో అండి, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోబీ ఫ్రైడ్ రైస్ అండి. సో చాలా సింపుల్గా అచ్చం బయట రెస్టారెంట్లో ఏ విధంగా ఉంటుందో అదే టేస్ట్తో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో నేను మీడియం సైజులో కట్ చేసుకున్న గోబీ ముక్కలను సాల్ట్ కలిపిన హాట్ వాటర్లో 10 నిమిషాల వరకు నానబెట్టుకున్నాను. 10 నిమిషాల తర్వాత నీళ్ళన్నీ వంపేసి గోబీ ముక్కలను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 4 స్పూన్ల బియ్యం పిండిని వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మైదా పిండిని లేదా కార్న్ఫ్లోర్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని, రుచికి తగ్గట్టు సాల్ట్ని, ఒక పావు స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు వాటర్ని వేసుకోవాలి. స్ప్రింకిల్ చేసుకోవాలి. జస్ట్ మీరు ఎక్కువ వాటర్ వేసుకున్నారనుకోండి మసాలా అనేది ముక్కలకు పట్టదు. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ఇందాక మసాలా పట్టించిన గోబీ ముక్కలను ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా గోబీ ముక్కలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోని ఎక్స్ట్రా ఆయిల్ని తీసేసి ఒక 3 స్పూన్స్ ఆయిల్ మాత్రమే ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులో పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక 2 తీసుకొని వేసుకోవాలి. అదేవిధంగా పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పొడుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని, క్యాబేజీ ముక్కల్ని వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కనుక క్యాప్సికమ్ని, క్యాబేజీని స్కిప్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. అదేవిధంగా ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇందాక ఇందులో క్యాప్సికమ్, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారంని ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. అదేవిధంగా ఒక స్పూన్ టమాటో సాస్ని వేసి బాగా కలుపుకొని 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఒక స్పూన్ సోయా సాస్ని వేసుకోవాలి. సోయా సాస్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మరొక 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. మనకి ఈలోపు ఈ వెజిటేబుల్ ముక్కలన్నీ కూడా మెత్తబడి ఉంటాయి. చూడండి, ఈ విధంగా తయారైన తర్వాత ఇందులో రైస్ని వేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ కుక్కర్లో కుక్ చేసుకొని ఉంచుకున్నాను. మీరు బాస్మతి రైస్ లేకపోతే కనుక నార్మల్ రైస్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇందులోకి రైస్ వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ ముక్కలను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ గోబీ ముక్కలు వేసుకున్న తర్వాత రైస్ని మరొకసారి కలుపుకోవాలి. ఈ టైంలో ఫ్లేమ్ అనేది లోలో ఉంచుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే మిరియాల పొడినైనా ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యూజ్ చేయలేదు మిరియాల పొడి అనేది. ఇలా కలుపుకొని 5 మినిట్స్ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా డెలీషియస్గా ఉండే గోబీ ఫ్రైడ్ రైస్ అనేది తయారైపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.